ప్రభుత్వంపై సమరానికి సై అంటున్నాయి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు. కాలేజీల బంద్తో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది విద్యా సంస్థల సమాఖ్య సంఘం. ప్రభుత్వం వెంటనే 5,000 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా బంద్లో మొత్తం 1800 కాలేజెస్ పాల్గొంటున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా, డిఎడ్లు బంద్లో పాల్గొన్నాయి. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణలో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న కాలేజీలకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతుంది. 3వ తేదీ నుండి బంద్ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వంపై సమరానికి సై అంటున్న ఈ కాలేజీ యజమాన్యాలు మొత్తానికి 3 రోజులుగా ఈ కాలేజీల బంద్ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ ఉన్నత విద్యా సంస్థల సమైక్య సంఘం ఈ కాలేజీల బంద్ నిర్వహిస్తోంది. ఇందులో బీఎడ్ కాలేజీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మా, అదేవిధంగా డిఎడ్ కాలేజీలు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. మొత్తానికైతే నిన్న పెద్ద ఎత్తున బంద్ జరిగింది. 1800 కాలేజీలు ఈ బంద్లో పాల్గొన్నట్లు ఉన్నత విద్యా సమైక్య సంఘం పేర్కొంది. అయితే ఒకవైపు తాము 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొదట ప్రభుత్వం మేము 1,206 కోట్లు అడిగినాము, అయినప్పటికీ ప్రభుత్వం మాత్రము కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. దసరాకు ముందు 600 కోట్లు, అదే దసరా తర్వాత మరో 600 కోట్లు చెల్లిస్తానన్న ప్రభుత్వం మాట తప్పిందంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు మాత్రం పేర్కొంటున్నాయి. ఇలాంటి క్రమంలో ఇక ప్రభుత్వం మాత్రం చెల్లించకపోతే ఆందోళన దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక పంపినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా కాలేజీ యజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇక ప్రభుత్వం మాత్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ ఇక వెల్ఫేర్ శాఖకు సంబంధించిన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ చైర్మన్గా వ్యవహరించనున్న ఈ కమిటీకి 13 మంది మెంబర్స్గా వేశారు. ఇందులో ప్రొఫెసర్లు కోదండరామ్, కంచాయిలతో పాటు ఏదైతే ఉన్నత విద్యా సంస్థల సమైక్య సంఘం ఉన్నదో దాని సంస్థకు సంబంధించిన ప్రతినిధులను కూడా 3 కూడా ఈ కమిటీలో వేశారు. కమిటీ చర్చించిన తర్వాతనే నిధులు విడుదల చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి అతి త్వరలోనే ఒక సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు ఖచ్చితంగా తమ నిధులు విడుదల చేస్తేనే కాలేజీలు కొనసాగిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా ఈరోజు సెలవు కావడంతో కాలేజీల బంద్ కొనసాగుతుంది. అయితే రేపు మరి కాలేజీలు ఓపెన్ చేస్తారా లేదా, ఇటు ఫీజు కట్టే టైం వచ్చింది, ఇటు ఇంజనీరింగ్ కాలేజీలకు దీనికి సంబంధించిన నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దిగి రావాలి, 5,000 కోట్లు చెల్లిస్తేనే కాలేజీలను బంద్ నుంచి ఉపసంహరించుకుంటాము అని చెప్పేసి కూడా కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.